తాజాగా కూడా హాట్ టాపిక్గా మారిన రేణుకా చౌదరి వ్యాఖ్యలు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఆమె వ్యవహారం అంతా కూడా కొంత హాట్ టాపిక్గా మారింది అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్, ఇప్పుడు ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో క్రియాపాత్రగా పోషించిన ఫైర్ బ్రాండ్ పెట్టి తెచ్చుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి మాజీ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ వైపు కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు కూడా తను ప్రచారం అక్కడి నుంచి పోటీ చేస్తున్నారని మనం ఇప్పుడు ప్రజల్లో ఒక ఆసక్తి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పార్టీలో ఉండి కూడా ఒక ఫైర్ బ్రాండ్గా పెట్టి తెచ్చుకొని ఎన్టీఆర్ హయాంలో కూడా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకొని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా అనేక సార్లు కూడా పదవి అనుభవించిన ఆమె ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మన పరిస్థితి. ఏదైతే గత 4 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ జరిగిన ఏదైతే అమరావతి భూమికి సంబంధించిన రైతులు కూడా ధర్నా చేస్తుంటే కూడా అక్కడికి రేణుకా చౌదరి వెళ్ళడం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా తమను కోరుకుంటున్నారని, కాంగ్రెస్ సహాయంలో రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో కూడా ఆంధ్రప్రదేశ్ చాలా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చేసిందని, ఇప్పుడు మాత్రం అక్కడ అటువంటిది ఏమీ జరగట్లేదని, ఏదో పిచ్చోడి చేతులు రాయించినట్టు ఉన్నట్టుంది, అక్కడ చందంగా ఉందని చెప్పి ఆమె రేణుకా తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ఇప్పుడు ఆసక్తి రేవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే తెలంగాణలో ఒక క్రియాపాత్ర పోషించిన ఆమె ఖమ్మం వేదికగా మా ఎంపీగా పోటీ చేసి గెలిచి గతంలో అంటే ఇంతకుముందు గెలిచిన ఖమ్మంలో ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో అక్కడ నామనాయసరం మీద స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన నేపథ్యంలో మొత్తం గత కొంతకాలంగా దూరం ఉన్నప్పటికీ కూడా అవసరమైనప్పుడు మాత్రం ఇటు ఖమ్మం జిల్లాకి వస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం మాత్రం అలాంటి రాకపోవడంతో మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల్లో కూడా ఒక చర్చ జోరుగా సాగుతున్న పరిస్థితి. ఏపీ రాజకీయాల్లో తను చక్రం తిప్పుతానికి కూడా రెడీ అవుతున్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. కాకపోతే అధిష్టానం మాత్రం తప్పకుండా ఆశీర్వదిస్తే మాత్రం అక్కడి నుంచి పోటీ చేస్తానని కూడా చెప్తుంది. ప్రధానంగా చూసినట్టయితే గుడివాడ నుంచి కూడా అక్కడ చాలా మంది కార్యకర్తలు ప్రతిసారి ఏదైనా సమస్య ఉంటే కూడా వాళ్ళు పిలవడంతో మాత్రం రేణుకా చౌదరి మీద అక్కడికి వెళ్తున్న పరిస్థితి వస్తుంది. అయితే దాంతోపాటుగా విజయవాడ నుంచి కూడా పోటీ చేసిన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే రాబోయే ఎన్నికల్లో మాత్రం అక్కడి నుంచి పోటీ చేసేందుకు కూడా రేణుకా చౌదరి తన వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఖమ్మం జిల్లాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా జోరుగా మొత్తం ప్రచారం జరుగుతుంది. రేణుకా చౌదరి అంటే ఒక ఫైర్ బ్రాండ్, అంటే ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే తను గట్టిగా మాట్లాడి ఆ సమస్యను ఎమ్మటే తీర్చగల ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకురాలు రేణుకా చౌదరి. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలను తను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని, కాకపోతే తెలంగాణలో మాత్రం కొద్ది గొప్ప కాంగ్రెస్ పార్టీ ఉన్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ పోటీ చేస్తారనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రధానంగా అయితే అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పోటీ చేస్తారనే ప్రచారం మాత్రం జోరుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గోవింద్, అదేవిధంగా ఏపీ ప్రజలు నన్ను రమ్మంటున్నారు అంటూ కూడా రేణుకా చౌదరి హాట్ కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరు ఆపుతారో చూస్తా అంటూ కూడా ఆమె కొంత ఎవరు ఆపుతారో చూస్తా అంటూ కూడా కొంత హాట్గా మాట్లాడినట్టుగా తెలుస్తుంది కదా. అవును ప్రణయ్, ఖమ్మం మన ఏపీ రాజకీయాల్లో మాత్రం ఒక చక్రం తిప్పేందుకు కూడా అక్కడ నన్ను ఎవరో అడ్డుకుంటారంటూ, నాకు ఎక్కడైనా సరే దేశంలో ఎక్కడైనా సరే నాకు తిరిగే హక్కు ఉంటుందని, ప్రతి ఒక్కరు తిరిగి వచ్చారు, నేను వస్తే ఆపేది ఎవరు అంటూ కూడా ఆమె కీలక వ్యాఖ్య చేస్తారు. ఎందుకంటే అక్కడ టీవీ నాయకులు కూడా ఆమెపై దాడి చేసిన నేపథ్యంలో మీరెవరో చెప్పాల్సిన అవసరం లేదు, రాజశేఖర రెడ్డి ఉన్న హయాంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అభివృద్ధి జరిగిందని, అలాంటి రాజశేఖర్ కడుపున పుట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు రాష్ట్రాన్ని దివాలా తీసిందని ఎక్కడికక్కడికి అప్పులు చేసి అనేక పథకాలతో రాష్ట్రం అధ్వానమైందని చెప్పి కూడా కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి కొడుకును కన్నందుకు రాజశేఖర రెడ్డి చాలా బాధ, ఆయనకు ఆత్మశాంతి ఉండదని చెప్పి కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటిది ఇక్కడ ప్రధాన చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పోటీ పడుతుంటే ఇప్పుడు మరో కొత్తగా మన రేణుకా చౌదరి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొత్తగా పోయిన పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం పూర్తిగా నిర్వీర్య నేపథ్యంలో మాత్రం మళ్ళీ కాంగ్రెస్ని బలోపేతం చేసేందుకు శైలిలో మాత్రం రేణుకా చౌదరి అక్కడ పాగా వేసేందుకు కూడా వ్యూహరచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికి మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారని మాత్రం సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ మాత్రం కార్యకర్తలు మాత్రం పదే పదే ఏ సమస్య వచ్చినా రావాలంటూ కూడా అక్కడి నుంచి ఆహ్వానం వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు రేణుకా చౌదరి మాత్రం ఏపీ రాజకీయాల్లో తలదూర్చి అక్కడ పాగా వేసేందుకు కూడా వ్యూహరచిస్తున్న చేస్తున్న
పరిస్థితి కనిపిస్తుంది. ఏళ్ళుగా కూడా ఏపీ ప్రభుత్వం అంతా కూడా ఒక పిచ్చోడి చేతిలో రాయి పెట్టి నడిపిస్తుంది. అక్కడ జగన్ ప్రజలకు ఏం చేయట్లేదు, నరక యాతన అనుభవిస్తున్నారు ఏపీ ప్రజలంటూ కూడా ఆమె కాంట్రవర్సీ చేసి, సో దీనికి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఏమైనా విమర్శలు ఎదుర్పడుతున్నాయా, అక్కడ ఏమైనా ఆమెను అడ్డగించేటువంటి ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే ఇటువంటి కాంట్రవర్సీ మాటలు మాట్లాడితే ఖచ్చితంగా కూడా చర్యలు ఉంటాయి. సో అలాంటి చర్యలు ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే అప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం అప్పుడు వైసీపీ నాయకులు కూడా తీవ్ర విమర్శించారు. నీకు ఇక్కడ అడిగే హక్కు లేదు, నువ్వెవరు అంటూ కూడా సోషల్ మీడియాలో కూడా వార్తలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరు వద్దన్నా లేకున్నా నేను వస్తాను, నాకు అడిగే హక్కు ఉందంటూ కూడా ఇక్కడ ఎక్కడైనా సరే, ఎక్కడ ప్రభుత్వం ఉన్నా సరే, ఎక్కడ పని చేయకపోతే ప్రజల కోసమే తాను ఉంటాను, ఇక్కడ కార్యక్రమాలు చేసినా సరే తాను వస్తానంటూ ఏ రాజకీయ నాయకుడైనా ప్రభుత్వ అండదండలో ప్రజలకు హామీలు ఇచ్చి మంచి చేయాలి. కానీ ఇలా ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా రాజ్య అధికారిస్తే విచ్చలవిడిగా నాశనం చేయొద్దని చెప్పి వ్యాఖ్యలు కూడా మనసు. ఈ నేపథ్యంలో మాత్రం వైసీపీ నుంచి అనేక విమర్శలు వచ్చినా సరే తాను మాత్రం కొట్టిపరేసింది. నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఇష్టమైతే ఈ ప్రజల కోసం నేను ఏమైనా చేస్తానంటూ కూడా అక్కడ ఎక్కువ సార్లు కూడా అక్కడ అమరావతి రైతుల కోసం కూడా ఎక్కువ సార్లు ధర్నాలు కూడా పాల్గొన్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ రామోజీలో మాత్రం అక్కడ చక్రం తిప్పేందుకు తనమైన వ్యూహంతో మాత్రం అక్కడికి వెళ్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రణయ్, థ్యాంక్ యూ గోవింద్.